కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సకుటుంబ సమేతంగా విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే నానాజీకి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గింజాల శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే నానాజీ కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి ఆలయ కమిటీ చేసిన కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాత లక్ష్మణ్, మాండ సింహాద్రి, చొక్కా జగన్, గేదెల చిన్నారావు, తాటికాయల బుజ్జి, కొల్లబోయిన వీరబాబు, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కొల్లబోయిన సూరిబాబు, నేరెళ్ల శ్రీనివాస్, వీధి విజయసారథి, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. వాకలపూడి గ్రామదేవత స్వయంభూగా వెలిసిన శ్రీ గంగాలమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా రెండవ రోజైన తీర్థం జరుగుతుంది. ఈ రోజున గౌరవ శాసనసభ్యులు కాకినాడ గౌరవ శాసనసభ్యులైనటువంటి పెద్దలు శ్రీ పంతం నానాజీ గారు సతీ సమేతంగా గంగాలమ్మవారి దర్శనం చేసుకుని గంగాలమ్మవారికి భారీ ఎత్తున సారే సమర్పించడం జరిగింది. వారు ఈ విధంగా వారి యొక్క జాతర మొక్కుని చెల్లించుకున్నారు ఈ రోజున. అలాగే ఈరోజు సిరిమాను ఊరేగింపు, అలాగే సిరిమాను ఉత్సవం రంగనామ వైభవంగా జరిగాయి. ఈరోజు రాత్రి 12 గంటలకి అమ్మవారికి బలి నివేదన ఇచ్చిన తర్వాత జాతర ఉత్సవాలు ముగుస్తాయి. ఆ గంగాలమ్మవారి గొప్ప కటాక్షాలు భక్తులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటున్నాం.